వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ ఆలస్యంపైన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. విచారణ జాప్యానికి అసలు బాధ్యులెవరని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. 3 ఏళ్లుగా కేసులను విచారిస్తే ఏం పురోగతి జరిగిందని నిలదీసింది. ఒక్క పిటిషన్ పైన విచారణ ముగిసిందా అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నలు చేశారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ తీవ్ర జాప్యం చేస్తూ ఉండటం, విచారణ కింది కోర్టుల్లో నత్తనడక సాగుతుండటం, అలాగే వందల సంఖ్యలో వాయిదాలు పడుతున్న నేపథ్యంలో దీన్ని ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు విచారించింది. ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి పలు ప్రశ్నలు వేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకన సాగుతుండటంపైన కూడా అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు గల కారణాలపైన కూడా సిబిఐని ఆరా తీసింది. అయితే సిబిఐ మాత్రం తమకేం సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. దీనిపైన ఘాటుగా స్పందించిన సుప్రీంకోర్టు దిగువ కోర్టులో ఈ కేసుల విచారణ ఆలస్యమైతే సిబిఐకి సంబంధం లేదా అని ప్రశ్నించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సుమోటోగా ఈ వ్యవహారంపైన విచారణకు సిద్ధమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏప్రిల్కి విచారణ వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అటు సిబిఐకి ఇటు జగన్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డికి కీలక ప్రశ్నలు వేశారు. జగన్ కేసుల ఆలస్యంపైన దర్యాప్తు సంస్థగా సిబిఐకి సంబంధం లేదని ఎలా చెప్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నాని ప్రశ్నించారు. అయితే అలాగే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణ ముగించాలని, తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు 3 నెలల గడువు ఇవ్వాలని జగన్ లాయర్ నిరంజన్ చేసిన విజ్ఞప్తిపైన స్పందిస్తూ సమయం ఇచ్చినా కూడా ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఇక చివరిగా తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలకి ఆధారంగా స్పందిస్తామని తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పైన అలాగే సిబిఐని కూడా చాలా ప్రశ్నలు సుప్రీంకోర్టు అయితే అడగడం జరిగింది న్యాయమూర్తి. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎంతకాలం ఇంకా జరుపుతారు ఈ కేసుకు సంబంధించి అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయితే సీరియస్ అవ్వడం కూడా జరిగింది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు పిటిషన్కి ముందు హరిరామ జోగయ్య కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం సిబిఐ ఏదైతే ఈ కేసు ట్రయల్ చేస్తూ ఉందో ఆ కోర్టుకి వాయిదాలకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా కోర్టుకు రాలేదు. ఎన్ని వాయిదాలు, దాదాపు 3000 పైనే వాయిదాలు అడుగుతూ వచ్చారు. ప్లస్ పోతే 5 ఏళ్ల కాలంలో ఒకసారి కూడా కోర్టుకు రాలేదు. సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశాన్ని ఇస్తుంది, సిబిఐ కోర్టు ఎందుకు ఆయన కేసును ట్రయల్కి తీసుకురాకుండా ఎందుకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అంటూ కూడా ఇటు హరిరామ జోగయ్య పిటిషన్ వేస్తూ కూడా ఆ పిటిషన్ని ఎమ్మటనే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ట్రయల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి తీర్పులను విడవర్చాలంటా కూడా హరిరామ జోగయ్య పిటిషన్ వేశారు. సో ఒక సుప్రీం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా దీన్ని పొలిటికల్ స్ట్రెంత్గా చూసి ఆ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఇదే అంశాన్ని రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ఎప్పుడో వేశారు. దాన్ని
అది కొంతకాలం తర్వాత జాప్యం జరిగింది. అక్కడ కూడా అంటే ఏపీ హైకోర్టులో వేసిన తర్వాత ఏపీ హైకోర్టులో ఆశించిన స్థాయిలో కూడా రఘురామకృష్ణరాజు పిటిషన్కి స్పందన రాలేదు. అయితే నా పిటిషన్ని మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో వాదనలు కూడా జరగడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు తరపు నుంచి అడ్వకేట్ వినిపించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రావటానికి లేనటువంటి ఇబ్బంది, అప్పుడు పాదయాత్ర చేస్తూ ఓదార్పు యాత్రలు చేస్తూ కూడా ఆయన ఆ సమయాన్ని కేటాయించి కోర్టుకు వచ్చేవాళ్ళు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు. కోర్టుకు రాకుండా దాదాపు 3,000 పైన వాయిదాల్ని అడుగుతూ వచ్చారు. దీంతో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మధ్యలో కోర్టుకు రావటం మానేశారు, పూర్తిగా కోర్టుకు రావడం మానేశారు. ఇలా ఈ అంశాన్ని పెండింగ్లో కంటూ ఉంటే కనుక ఎప్పటికీ ఈ కేసు ట్రయల్కి వస్తుంది అనేది, దరిదాపుగా కేసు మొదలయ్యే దాదాపు 10 ఏళ్ళు అవుతున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇప్పటికీ కేసు ఇంతవరకు ట్రయల్కి రాలేదు. ఇంకా ఈ కేసు ఎప్పటికి విచారణ చేస్తారు, ఎప్పటికి ఈ కేసుల మీద తీర్పులు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు తీర్పు ఎప్పుడు చెప్తారు. ఒక పక్క నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి కేసులు కావచ్చు, సిబిఐ కేసులు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. ఈ కేసులను ఎప్పటికి పరిశీలిస్తారంటూ కూడా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. సో దీని మీద పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఈ సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటి పరిస్థితి చూస్తున్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డిని, అదేవిధంగా సిబిఐని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. 10 ఏళ్లు గడుస్తున్నప్పుడు కూడా కేసు ఇప్పటివరకు ఎందుకు ట్రయల్కి రాలేదు, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వాలి అంటూ కూడా అడగడం జరిగింది. అయితే వాయిదాలకి అటెండ్ కాకపోవడంతో ఆ కారణం చేతనే ఈ కేసు ట్రయల్కి రాలేదనే తెలుస్తోంది. వాయిదాలకు అటెండ్ కానప్పుడు ప్రత్యేకించి ఆయనకి సంబంధించిన కేసు ట్రయల్కి తీసుకురావాలి. ట్రయల్కి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి కేసుని విచారణ వేగవంతం చేయాలి. అదేవిధంగా వాయిదాల క్రమంలోనే లాయర్ నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఎందుకు మీరు సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోయింది? ట్రయల్కి కేసు ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది, ట్రయల్కి రావాల్సిన పరిస్థితి ఉంది కదా, ట్రయల్కి రావాల్సిన కేసుల్ని ఎందుకు మీరు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, దీని మీద ఏ ఒత్తిళ్లకు గురవుతున్నారనే అంశాన్ని కూడా ఇటు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు, దీనికి సమయాన్ని ఇవ్వాలని కోరుతూ వచ్చాము తప్ప ఇందులో వేరే అంశాలు ఏవి లేవని చెప్పడం కూడా సుప్రీంకోర్టు చెప్పారు. అయితే సిబిఐని కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించినప్పుడు సిబిఐ మీకు సంబంధించినటువంటి వరకు ఒక ముద్దాయి ఇంతకాలం అంటే ఒక ముద్దాయి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధి ఎవరైనప్పుడు కూడా ఒక ముద్దాయి స్థానంలో ఉన్నప్పుడు కేసు ట్రయల్ చేయాలి, అదేవిధంగా దాని మీద జడ్జిమెంట్లు చెప్పాల్సిన అవసరం ఉంది. సిబిఐ కూడా కేసును దర్యాప్తు చేసి పూర్తి చేసి దాదాపు 10 ఏళ్ళు అవుతూ ఉంది. సిబిఐ కూడా దీని మీద ఇంతవరకు ఎందుకు పిటిషన్ చేయట్లేదు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అంటే జగన్మోహన్ రెడ్డి కేసు ట్రయల్కి తీసుకురామని చెప్పని ఎందుకు మీరు ఒత్తిడి తేవట్లేదని చెప్పని కూడా సిబిఐని అడ్డం జరిగింది. అయితే సిబిఐ ఈ అంశంలో ఏమీ స్పష్టత ఇవ్వకపోవడం కూడా సుప్రీంకోర్టు కొంతకాలం గడువు ఇవ్వటం, ఈ గడువు లోపు కనుక మీరు పూర్తి స్థాయిలో ఈ కేసును ట్రయల్ చేయడమే కాకుండా విచారణ పూర్తి చేసి దీని మీద తీర్పులు ఎడవేల్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి లేదంటే రెండోసారి కనుక ఇదే అంశాన్ని కనుక సుప్రీంకోర్టు దృష్టికి వస్తే కనుక సీరియస్ పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పని కూడా ఇటు నిరంజన్ రెడ్డికి అదేవిధంగా సిబిఐ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రత్యక్షంగానే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు దీని మీద పిటిషన్ వేసినప్పుడు కూడా అనేక సార్లు వాయిదాలు పడుతూ రావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం వాయిదాకి అటెండ్ అయ్యారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాయిదాలకు అటెండ్ కాలేకపోతున్నారని చెప్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలకు వెళ్ళారు, ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళారు. అన్ని సక్రమంగా చేస్తున్న ఆయన కోర్టుల్ని ఎందుకు ధిక్కరిస్తున్నారు, న్యాయస్థానాలను ఎందుకు గౌరవించట్లేదు, న్యాయస్థానాలకు ఒక పూట సమయాన్ని కేటాయించలేకపోతున్నారా అని పిటిషనర్ల వాదన కూడా కనిపిస్తుంది మమత. అలాగే ఇది వాంటెడ్లీ చేస్తున్నారా అనుకోవచ్చు అంటారా? శ్రీనివాస్ గారు, వాంటెడ్లీ అని చెప్పడానికైతే ఇక్కడ పర్టికులర్గా ఒక రీజన్ అంటూ మనం చెప్పేదానికి లేదు మమత. అంటే ఇక్కడ వాంటెడ్లీ అనే దానికి అసలు పదానికి ఆ స్పేస్ లేదేమో మేబీ. అయితే ఇక్కడ అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అన్నింటికి అన్ని సక్రమంగా చేసినప్పుడు కోర్టుకు రావడానికి ఏంటి ప్రాబ్లం? అది ఖచ్చితంగా వాంటెడ్లీ చేసినట్టే అనేసి అని చెప్పి మాట్లాడడం కూడా జరుగుతుంది కదా. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు సిబిఐ వాళ్ళకు సంబంధం లేదు అనేసి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అడగడం కూడా జరిగింది.
ఎస్ అది పరిశీలన చేసిన తర్వాతే సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే ప్రజా పరిపాలన దృష్ట్యా ఆయన ప్రజలకి 24 గంటలు ప్రజల్లో సేవలో ఉండిపోయినప్పటికి కూడా కోర్టుకు సమయాన్ని కేటాయించాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అంశం. అంతేకాకుండా వాంటెడ్లీ ఆయన ఏదైతే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా ఓ సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే కాకుండా విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి కూడా ఇటు సిబిఐ కోర్టుని అనుమతి కోరుతూ ఉన్నటువంటి నేపథ్యం అవుతుంది. దానికి కూడా సిబిఐ కోర్టు అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ని ఇస్తున్నప్పుడు అంటే సిబిఐ కోర్టు అంత సహకరిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఎందుకు ఈ కేసులో ఆయన్ని ఎందుకు పిలవలేకపోతుందని చెప్పిన సిబిఐని ఇటు సిబిఐ దర్యాప్తు సంస్థని అది అడుగుతూనే ఇటు సిబిఐ కోర్టుల న్యాయమూర్తులను అడుగుతూనే అదే విధంగా నిరంజన్ రెడ్డిని కూడా అదే అంశాన్ని సీరియస్ గా అడగడం కూడా జరిగింది. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆయన వైసీపీలో గెలిచినటువంటి ఎంపీ వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన మీద పడ్డటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, 16 నెలలు జైల్లో ఉండి దాదాపు చాలా కాలం దర్యాప్తును ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా పార్టీ వ్యక్తి. అవన్నీ ఏమీ లేకుండా క్లియర్ చేసుకుని బయటికి రావాలనేది ఆయన వాదన. మరో పక్క నుంచి అయితే కనుక ఈయన ఎందుకు సిబిఐ ఎందుకు ఇంత అవకాశాన్ని ఈయనకి ఇస్తుందనే అంశాన్ని కోర్టు పరిశీలించే విధంగా రఘురామకృష్ణరాజు పిటిషన్ ఉంది. అయితే రఘురామకృష్ణరాజు పిటిషన్ ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రతి అంశాన్ని కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. ఆయన రాజకీయ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి, ఆయన వ్యక్తిగత యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నిటిని కూడా ఎలా ఆయన బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో న్యాయస్థానాలకు ఎందుకు అటెండ్ కావట్లేదు, పోతే 10 ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ ప్రధానంగా ఎందుకు ఈ కేసు ఇప్పటివరకు ట్రయల్కి రాలేదు, అనేక కేసుల్లో ఆయన అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆయన దాదాపు ఈ కేసులన్నిటి ట్రయల్కి తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంటుంది కదా, ఆయన ఎందుకు రావట్లేదు. అదేవిధంగా సిబిఐ కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతకాలం దర్యాప్తు చేసి 16 నెలలు జైల్లో ఉంచి 16 నెలల తర్వాత బెయిల్ ఇచ్చారు ఎన్నో కండిషన్స్ పెట్టి. ఇప్పుడు కూడా విదేశాలు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సినటువంటి నేపథ్యం. అయితే ఇంత అనుమతి ఇంత సిస్టమేటిక్ గా ఈ కేసు ఉన్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతున్నది అనేది సుప్రీంకోర్టు దీని మీద పూర్తి ఆన్సరబుల్ గా ఉండాల్సినటువంటి సుప్రీంకోర్టు ఇటు సిబిఐ సంస్థ దర్యాప్తు సంస్థ కావచ్చు, సిబిఐ కోర్టులు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిస్తున్న నిరంజన్ రెడ్డి కావచ్చు, పూర్తి ఆన్సరబుల్ గా ఉండాలి. దీని మీద ఈసారి జాప్యం జరిగినప్పటికి కూడా అర్థం లేనటువంటి ఆన్సర్లు చెప్పినట్టు కూడా సివియర్ గా యాక్షన్ ఉంటుందని కూడా ఇప్పుడే సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి కూడా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, జగన్ కేసులకు సంబంధించి అయితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అలాగే ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు, ఈ జాప్యానికి కారణం ఎవరు అని కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అలాగే సిబిఐని అడిగితే సిబిఐ మాకు సంబంధం లేదు అనేసి చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి? కనుక సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల పైన బెయిల్ ను రద్దు చేసి అలానే కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ 2 వేర్వేరు పిటిషన్లు ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేయడం జరిగింది. దానిలో సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ కూడా అసలు క్లియర్ గా ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయాలపైన సమాధానం ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఇప్పటి వరకు సంవత్సరాలు గడుస్తున్నా గానీ కేసు విచారణ జరగలేదు. విచారణకు సంబంధించి ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడా దానికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు పడలేదంటూ కూడా ప్రధానంగా కోరడం జరిగింది. అదే విధంగా త్వరిగతిన విచారణ చేసి తప్పనిసరిగా ఫలితాన్ని ఇవ్వాలనే విధంగా కూడా రఘురామకృష్ణరాజు ఇంటెన్షన్ తో దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు సిబిఐని కూడా ఎందుకు ఈ కేసు విచారణ ముందుకు సాగటం లేదు ఏంటి అనే విషయాలు అడిగా కూడా సిబిఐ కూడా మా పరిధిలో లేదంటూ కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 3,650 వాయిదాలకు జగన్మోహన్ రెడ్డి కూడా అటెండ్ కాకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ అటెండ్ కాకపోవటాన్ని అదే విధంగా విచారణ ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు విచారణ జరగట్లేదు అనే విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి సమాచారం కావాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి అసలు ఏం నడుస్తుంది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అయితే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కూడా కోరేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దాని మీద
గైడెన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చూసి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండడం జరిగింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచినా కేసు హియరింగ్ రాకపోవటము, తుర్తిర్పు రాకపోవటము, దీని కారణంగా కేసు జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడనే మోటివ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ఉండటము, ఈ కేసు బయటికి రావటము, సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటము, ఇవన్నీ చూసిన తర్వాత రానున్న రోజుల్లో ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సిబిఐ కేసు దర్యాప్తుని పూర్తి చేసి పూర్తి స్థాయి కేసు ఫలితాన్ని ఇచ్చే విధంగా చూడాలని కూడా కోరటము, మరోవైపు హైదరాబాద్ కోర్టులో ఏదైతే విచారణ జరుగుతుందో దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. అలాగే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక రఘురామకృష్ణరాజు ఒకే మోటివ్, అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బెయిల్ పై విడుదల అయిపోయి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడిచింది, కోర్టుకు హాజరు కావటం లేదు. అలాగే ఆ కేసుకు సంబంధించి కేసు నమోదై ఇన్నాళ్ళు గడిచినా గానీ, ఇన్ని ఛార్జ్ షీట్లు వేసినా గానీ ఇప్పటి వరకు కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ రెండు విషయాలను కూడా ఆయన ప్రస్తావన చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన తర్వాతనే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరితగతిన తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ చేయాలని, అదే విధంగా అతను వాయిదాలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాయిదాలకు హాజరు కాకుండా ఏదైతే ఉన్నారో వాటిపై కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే సుమారు 3650 వాయిదాలకు కోర్టుకు హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని దీనిపై విచారణ వేగవంతం చేయాలని కూడా సుప్రీంకోర్టు కోరడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు ఇన్ టైంలో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే సమయం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ ఆలస్యం పైన దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. విచారణ జాప్యానికి అసలు బాధ్యులు ఎవరు అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. 3 ఏళ్లుగా కేసులను విచారిస్తే ఏం పురోగతి జరిగిందని నిలదీసింది. ఒక్క పిటిషన్ పైన అయినా విచారణ ముగిసిందా అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారని కూడా సీరియస్ అయ్యారు. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐని తీవ్ర జాప్యం చేస్తూ ఉండటం, అలాగే విచారణకు కింది కోర్టుల్లో నత్తనడకన సాగుతూ ఉండడం, వందల సంఖ్యలో వాయిదాలు పడుతున్నా కూడా దీన్ని ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి పలు ప్రశ్నలు వేసింది. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సుప్రీంకోర్టు అయితే సీరియస్ అవ్వడం జరిగింది జగన్ కేసులకి సంబంధించి అయితే అలాగే రఘురామకృష్ణంరాజుకి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి విచారణ జరిగింది. అలాగే సంజీవ్ ఖన్నా కూడా జగన్ లాయర్కి సంబంధించి పలు ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి? మమతా, జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నించింది. నిన్న జగన్ అక్రమాస్తుల కేసు పైన నిన్న సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సిబిఐ తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆయన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎవరు బాధ్యత వహిస్తారు? తుషార్ మెహతాను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తుల ధర్మాసనం ప్రశ్నించింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సిబిఐ తరపు న్యాయవాది
న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారా, దీనిపైన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్ళీ ఎవరు దీన్ని బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించింది. ఇది లోయర్ కోర్టు సంబంధాల విషయంలో మేము ఇన్వాల్వ్ కామంటూ ఆయన సమాధానం ఇచ్చారు. సో దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. జగన్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై దాఖలు చేసిన పిటిషన్లు త్వరితగతిన విచారణ సుప్రీంకోర్టులో ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తావించారు. సో అందుకని పిటిషన్ పై విచారణ ముగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. తాము ఈ పిటిషన్ విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సుమోర్తాగా ఆదేశాలు ఇచ్చేందుకు 3 నెలల గడువు ఇవ్వాలని, ఆ తర్వాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. సో సమయం ఇచ్చే ఉపయోగం ఏంటి, ఫలితం ఎక్కడా కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులకు పలు కీలక ప్రశ్నలు కూడా న్యాయస్థానం సంధించింది. ఎందుకు ఈ కేసు ఆలస్యం జరుగుతుంది, అదేవిధంగా ఎందుకు పదే ఇన్నిసార్లు వాయిదా పడుతూ వస్తుందంటూ సిబిఐ తరపు న్యాయవాదులకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదాలు పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇది రాజకీయ దృక్పథంతో ఈ పిటిషన్ ను ఇక్కడ దాఖలు చేశారంటూ జగన్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి ధర్మాసనం తీసుకెళ్లారు. సో పార్టీ నుంచి తనను వ్యక్తిగతంగా బయటికి పంపించేందుకు జగన్ చూస్తున్నాడు. సో అందులో భాగంగానే రాజకీయ కక్షలతో భాగంగానే ఈ పిటిషన్ రఘురామకృష్ణరాజు దాఖలు చేశారంటూ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సో రఘురామరాజు పై ఏదైతే తాము రాజకీయ వ్యవహారాలకు జోక్యం చేసుకోమో, కేవలం న్యాయపరమైన అంశాలు మాట్లాడతామంటూ న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. సో మొత్తం విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందనే దానిపైన ఇక్కడ ప్రధానంగా న్యాయస్థానం ప్రశ్నించింది. సో దీనికి త్వరలోనే వీటికి సంబంధించిన అన్ని విధి విధానాలు చెప్పాలంటూ సిబిఐ తరపు న్యాయవాదికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఇంకా ఈ ధర్మాసనం అయితే వచ్చే ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. సో ఆలోగా ఇరుపక్షాలకు సిబిఐకి ఇటు జగన్ తరపు జగన్ కి నోటీస్ అయితే జారీ చేసింది మమతా. రైట్, థ్యాంక్ యూ అశోక్. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం. ఇక విశాఖ నుంచి అరకు వెళ్తున్న చంద్రబాబు ఏటీసీతో పైలట్ కు సమన్వయ లోపం, అలాగే రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టుగా హెచ్చరించిన ఏటీసీ. చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో అయితే కలకలం రేగింది. అయితే విశాఖ నుంచి అరకు వెళ్తున్న చంద్రబాబుకు పైలట్, అలాగే విశాఖ నుంచి అరకు వెళ్తున్న చంద్రబాబుకు అయితే రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా ఏటీసీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే దానికి సంబంధించి అప్రమత్తమై పైలట్ మళ్ళీ సరైన దారిలోకి తీసుకొచ్చి ల్యాండింగ్ చేయడం జరిగింది. అయితే మార్గ మధ్యంలో హెలికాప్టర్ని అయితే మళ్లించడం జరిగింది. ఇక కాసేపట్లో అధినేత అరకు చేరుకోనున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఏటీసీ పైలట్కు సమన్వయ లోపం వల్లే ఈ సమస్య వచ్చినట్టుగా తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్, అసలు ఏం జరిగింది? మమతా, చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11:30కి అరకులో ఉండి అక్కడ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా ఆయన ప్రయాణించినటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో ఆ హెలికాప్టర్ యొక్క సిగ్నల్ సమంగా అందక పైలట్ దారి మళ్లించి వేరే రూట్ లో తప్పిపోవడంతో దాంతో మళ్ళీ ఏటీసీ హెచ్చరికలు జారీ చేయడంతో మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ విశాఖ చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అభిమానుల్లోని ప్రజల్లో కూడా కలకలం రేగింది. పైలట్ మిస్ అయిందేమో, ఒక హెలికాప్టర్ మిస్ అయిందని ఒక ఆందోళన నెలకొంది. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమైన అరకులో ఇది చేరుకోవడంతో మొత్తం ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. 11:30 ప్రారంభం కావాల్సిన బహిరంగ సభ 5 నిమిషాల క్రితమే ప్రారంభమైంది. దీంతో అక్కడ మొత్తం అరకులో ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున జనాలతో కిక్కిరిసిపోయింది. మొత్తం అక్కడ సభా ప్రాంగణం 15 ఎకరాల్లో ఏర్పాటు చేయగా ఆ యొక్క ప్రాంగణంలో దాదాపు 50,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే
అంతకు మించి ప్రజలు రావడంతో మొత్తం సభా ప్రాంగణం అంతా పూర్తిగా కిక్కిరిసిపోయి చంద్రబాబు రాక కోసం ప్రజలంతా కూడా ఎదురు చూసే పరిస్థితి అక్కడ నెలకొంది మమత. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.